హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా మీ ముందుకు అష్టలింగ దర్శన భాగ్యం అనే ఒక మంచి అద్భుతమైన వీడియోతో రావటం జరిగింది. అందరూ కూడా ముందుగా అష్టలింగాల్ని దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క అష్టలింగాలన్నీ కూడా ఏంటంటే హైలీ ఎనర్జెటిక్ అన్నమాట. చాలా ఎక్కువ పవర్తో ఉన్న స్ఫటిక లింగాలు. ఇంతకుముందు ఇలాంటి అష్టలింగాలను దర్శించుకోవాలన్నా ప్రదక్షిణ చేయాలన్నా కూడా మనకి అరుణాచలం, కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రాలకు వెళ్తే మాత్రమే మనకి అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం కొత్తగా అంత మంచి అష్టలింగాల్ని మా ఊళ్ళో అంటే గుంటూరు రూరల్ మండలం మల్లవరం గ్రామంలో ప్రతిష్ఠించడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ అష్టలింగాల గురించి చివరిలో ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్తాను. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా అష్టలింగాలని దర్శించుకొని చక్కగా అష్టలింగాలని ప్రదక్షిణలు చేసుకొని మనం ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా మనకి త్వరగా వెంటనే నెరవేరుతాయి. ఫ్రెండ్స్, మీకు అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఒక్కసారి అష్టలింగ క్షేత్రమైన శ్రీ మహాలింగేశ్వర స్వామి క్షేత్రం, మల్లవరం, గుంటూరు మండలం, గుంటూరు జిల్లా తప్పకుండా అందరూ కూడా విచ్చేసి దర్శించుకోండి ఫ్రెండ్స్. మహాపుణ్యక్షేత్రాల్లో లభించే అష్టలింగ దర్శనం, అష్టలింగ ప్రదక్షిణ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మా ఊళ్ళో ప్రతిష్ఠించిన అష్టలింగాలకి మరో ప్రత్యేకత ఉంది. ఇందా చెప్పాను కదా, ఒక సీక్రెట్ ఉందని. అదేంటంటే చక్కగా స్వామివారిని ప్రదక్షిణ చేసుకొని దర్శించుకోవడంతో పాటు మన స్వహస్తాలతో స్వామివారిని జలాభిషేకం చేయవచ్చు. మన స్వహస్తాలతో చూస్తున్నారుగా, ఇక్కడ ఒక భక్తుడు స్వహస్తాలతో జలాభిషేకం చేస్తున్నారు నా అష్టలింగానికి. అంటే ఎక్కడ కూడా మనల్ని అట్లాగా మన చేతులతో అభిషేకం చేయలేరు. మనం అరుణాచలం అట్లా వెళ్ళినా కూడా వాళ్ళు మాత్రమే అర్చక స్వాములు వారు మాత్రమే. కానీ ఇక్కడ చూసారా, మనం మన స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. మన స్వహస్తాలతో అభిషేకం చేసుకొని హైలీ ఎనర్జీ కలిగిన ఈ యొక్క స్ఫటికలింగ సమక్షంలో మనం కోరుకునే ఎటువంటి మంచి కోరికలైనా వెంటనే నెరవేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలోనే ఈ యొక్క అష్టలింగ క్షేత్రాన్ని సందర్శించి తప్పక అష్టలింగాలన్నిటికి కూడా ప్రదక్షిణ చేసుకొని మీ స్వహస్తాలతో స్వామివారికి జలాభిషేకం కానీ చేసుకొని మీరు మీ కోరికలు తప్పక నెరవేర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా శ్రీ మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానంగా వెలుగొందిన ఈ యొక్క మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఈ అష్టలింగాల ప్రతిష్ఠించడంతోనే దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అతి కొద్ది రోజుల్లోనే అష్టలింగ మహాక్షేత్రంగా ఈ యొక్క మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానం ప్రఖ్యాతి గడిస్తూ అనటంలో ఎటువంటి సందేహం లేదు. అష్టలింగాలను దర్శించుకుంటానికి దూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం సకల వసతులతో కూడుకున్న మంచి కళ్యాణ మండపాన్ని నిర్మించారు. ఇక్కడ అన్ని రకాల శుభకార్యాలు కూడా నిర్వహించుకోవటానికి మంచి వసతులు కల్పించారు. మరి ఈ యొక్క దేవస్థానంలో మనం మూల విరాట్ మహాలింగేశ్వర స్వామివారిని దర్శించుకోవచ్చు. చాలా చక్కగా అద్భుతమైన దర్శనం లభిస్తుంది. వెంటనే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి యొక్క దివ్య దర్శనం కూడా మనకి ఇక్కడ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, తదనంతరం గంగాదేవి సమేత పార్వతీదేవి వారి దివ్య దర్శనం కూడా మనకి ఇక్కడ లభిస్తుంది.